అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది. ఇటీవల బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారు. రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆమోదించారు. త్వరలో అన్నామలై కొత్త పార్టీ పెట్టే అవకాశాలున్నాయి. అన్నామలై రాజీనామాకు బీజేపీ ఆమోదం తెలిపింది. ఇటీవల బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారు. రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ ఆమోదించారు. త్వరలో అన్నామలై కొత్త పార్టీ పెట్టే అవకాశాలున్నాయి. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానికి అధిష్టానం ఆమోదం తెలిపింది. జూన్ 2, 2026 అంటే మొన్న ఇటీవల ఢిల్లీకి వచ్చినటువంటి అన్నామలై తన రాజీనామా లేఖను సమర్పిస్తే ఈ రోజు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ దాన్ని ఆమోదించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఢిల్లీలో ఈ రోజు అధికారికంగా ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే లక్ష్మీదుర్గ 2020లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరినటువంటి అన్నామలై జూలై 2021 నుంచి ఏప్రిల్ 2025 వరకు కూడా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే తమిళనాడులో ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ సొంతంగా ఎదగాలని అన్నామలై బలంగా ఆకాంక్షించారు. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ ప్రజలు అన్నాడీఎంకేతో కూటమి కట్టాలని నిర్ణయించడం ఆయనకు నచ్చలేదు. అందుకే అన్నాడీఎంకే పొత్తు కుదరాలంటే అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని గతంలో కూడా నిబంధన పెట్టడంతోనే ఆయన ఆ పదవి నుంచి తప్పించారు. 2025 ఏప్రిల్లో ఆయన స్థానంలోనే నాగేంద్రను కూడా అధ్యక్షునిగా నియమించారు. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల్లో కూడా అన్నామలైకి ప్రాధాన్యత తగ్గడం ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తర్వాత ఇటీవల కేంద్ర విద్యాశాఖ 9వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానానికి తప్పనిసరి చేస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దాన్ని కూడా అన్నామలై బహిరంగంగానే వ్యతిరేకించారు. తమిళనాడు సెంటిమెంట్ కు అనుగుణంగా ఆయన తీసుకున్నటువంటి స్టాండ్, ఆయన బీజేపీ లైన్ దూరం అవుతున్నారన్న దానికి అప్పట్లోనే సంకేతాలు వచ్చాయి. అయితే మనకు అంతున్నటువంటి వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జాతీయ పార్టీలో ఉండటం వల్ల తన రాజకీయ ఎదుగుదలకి తమిళనాడు ప్రయోజనాలకి పరిమితులు ఏర్పడుతున్నాయని అన్నామలై భావిస్తున్నారు. అందుకే ఆయన తమిళనాడులో రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించి దాన్ని త్వరలోనే ఒక ప్రాంతీయ పార్టీగా మార్చి యోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల్లో కూడా విజయ్ స్థాపించినటువంటి తమిళ వెట్రికలగం పార్టీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. తమిళనాడులో సరికొత్త ప్రయోగాలకు యువ నాయకత్వానికి స్పేస్ ఉందని గ్రహించినటువంటి అన్నామలై ఇప్పుడు నేరుగా ప్రాంతీయ సెంటిమెంట్ తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. తమిళనాడులో బీజేపీకి క్షేత్ర స్థాయిలో విపరీతమైన క్రేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ తెచ్చినటువంటి అన్నామలై తప్పుకోవడం ఆ పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఆయనతో పాటు కొంతమంది నేతలు కేడర్ కూడా పార్టీకి అవకాశం ఉందని అంచనాలు అయితే వస్తున్నాయి. అయితే అన్నామలై తన తదుపరి రాజకీయ వ్యూహాన్ని సొంత పార్టీ లేదా ఉద్యమం చేపట్టే దాని గురించి కూడా ఈ రోజు ఆయన తన జన్మదినోత్సవం రోజున అధికారికంగా ఈ రోజు ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ రోజు 12 గంటల సమయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుంది. ఆ విలేకరుల సమావేశంలో అన్నామలై ఏం చెప్తారని కూడా చూడాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ.